అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. గత 40 రోజుల నుంచి ఈ యొక్క ఆర్మూర్ పిఎస్ఎస్ సెంటర్ లో వడ్లు పోయడం జరిగింది. వడ్లు పోసి వ్యాచరు వచ్చి 40 రోజులు గడుపుతా ఉన్నా నామమాత్రంగానే తూతూ మంత్రంగానే ఆ యొక్క తూకాలు పెట్టి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్క హమాలీ లేరని చెప్పి హమాలీ లేరనే సాకుతో వీళ్ళు లేట్ చేస్తా ఉన్నారు. హమాలీ అనేది రాష్ట్ర ప్రభుత్వము ముందస్తుగానే ఎప్పుడు కూడా ప్రణాళికాబద్ధంగా ఇక్కడ ఎంతమంది హమాలి సరిపోతారు, ఎంతమంది కావాలి, రోజుకు ఎన్ని కుంటాలు మనం తూకాలు వేయాలనే వాళ్ళకు తెలియదా? కంపల్సరీ. ఎందుకంటే 45 రోజుల నుంచి ఇప్పటికి 3 సార్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితో కూడా జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా ఇక్కడ 50% కూడా 50% తూకాలు వేయలేకపోయినారు. ఇప్పటికైనా భారీ వర్షాలు పడ్డాయి. ఈయన వర్షాలకు తడిసి ధాన్యం తడిసిపోయింది కనుక ఈ రాష్ట్ర రైతాంగం ఎప్పుడు కూడా ఆందోళన చేయకుండా ఇందులో పట్టింది. రేపటి నుంచి ఈ రోజు నుంచి తూకాలు జరగకపోతే చెప్పండి. ఈ రోజు మరి గత నెల రోజులుగా మరి రైతన్నలు వారు 3 నెలల పాటు పండించిన పంటను రోడ్డు మీద ఆరబోసుకొని నెత్తిని మరి ముఖాన్ని మొగులకు చాటే చూస్తా ఉన్నారు. ఇవాళ లేపుతారా రేపు లేపుతారా ఈ దరిద్ర ప్రభుత్వం అని చెప్పేసి నెల రోజులు హెచ్చరిస్తా ఉన్నాం. మేము కూడా పలుమార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడితే మొన్న ఏదో తులసి పత్రంగా 2 లారీలు పెట్టడం జరిగింది. 2 లారీలు కాదు సార్, ఇక్కడ సుమారు మీరు 60-70 లారీల స్టాక్ ఉంది. మీరు 2 లారీలు పెడితే ఇంకా 35 రోజుల దాకా కూడా ఈ యొక్క వడ్లను లిఫ్ట్ చేయలేరు. కాబట్టి వర్షాకాలం వస్తుంది. ఆల్రెడీ 5 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు వస్తా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తా ఉంది. కాబట్టి మేమందరం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న నెల రోజుల నుంచి ఇక్కడ 6 కాలం పండించిన రైతన్న నెల రోజులుగా ఈడ ఎండనక వాననక ఇదే వరి కుప్పల పైన ఉండి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి నిన్న వర్షం పడ్డది కాబట్టి వడ్లన్నీ నానిపోయినాయి కాబట్టి ఏదైతే తడిసిన ధాన్యం ఉందో తడిసిన ధాన్యాన్ని ఆల్రెడీ రైతన్నలు మరి నెల రోజులుగా ఉంచినందుకు ఆల్రెడీ తరుగు వస్తుంది కాబట్టి వడ్లలో వాటికి తరుగు కలిపి అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఏ రకంగా ఉంటే ఆ రకంగా వెంటనే కొనుగోలు చేపట్టాలి. రైతులకు మోసం చేయకూడదు. ఎందుకంటే రైతేడ్చిన రాజ్యమే బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. కాబట్టి ఈ సిద్ధాంతం ఇవాళ పుట్టింది కాదు. ఖబర్దార్ బిడ్డలారా, మీరు గనక రైతుల పాపాన్ని మూట కట్టుకుంటే మరి మీ భూపాత్రలోకి వెళ్తారు. ఇమీడియట్ గా ఇక్కడ శాసనసభ్యుని కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ గారిని కావచ్చు, మేము ఒకటే విన్నవిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇప్పుడు 70-80 లారీల వడ్లు ఉన్నాయి, ఆల్రెడీ వడ్లున్నాయి. కాబట్టి ఇక్కడ ఇమీడియట్ గా ఒక స్పెషల్ అధికారిని నియమించి సొసైటీ పైన ఏమాత్రం భరోసా లేదు వీళ్లకు. ఎవరి మీద కూడా చూసిరు చాలా ఓపిక పట్టి నెల రోజులుగా చాలా ఓపికగా రైతన్నలందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి నమ్మకం సన్నగిలింది. కాబట్టి వెంటనే డిఎస్ఓ గారు రావాలి, కలెక్టర్ గారు రావాలి,
ఇక్కడ ఏదైతే ధాన్యం ఉందో ధాన్యానికి వెంటనే ఆ రోజు సన్నడ్లను కొట్టమని ప్రామిస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి భాజపా వల్ల వాటిని డిలే చేస్తా ఉన్నాం. మీరు కొనద్దన్న ఉద్దేశంతో రైతన్నలను బాధ పెడతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఆర్మూర్ ప్రాంతం నుంచి ఇది చాలా అయింది బిడ్డ. మీరు లెక్క పెట్టుకొని రోజులు మీకు దగ్గర పడ్డాయి. ఇట్లా చేస్తారంటే మాత్రం బాగుండదు. ఖబర్దార్ వెంటనే ఒక స్పెషల్ అధికారిని నియమించి ఈ అడ్లన్నీ కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. తీసుకునేంత వరకు మా ప్రాణాలైనా బలిస్తాం కానీ ఇక్కడికి వెళ్ళి జరిగేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జై జై. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.